హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు స్పెషల్ వీడియో అనుకుంటున్నారా? ఆ చాలా స్పెషల్ వీడియో అండి. ఏంటి అంటే నేచురల్‌గా దొరికే పుట్టకొక్కులు. కొన్ని ప్లేసెస్‌లో వీటిని పుట్టగొడుగులు అంటారు. కొన్ని ప్లేసెస్‌లో పుట్టకొక్కులు అంటారు. మా సైడ్ అయితే మేము పుట్టకొక్కులనే పిలుస్తాము. ఇవన్నీ కూడా మా తోటలో దొరికినవి. ఈ వీటిలికి స్పెషల్ ఏంటంటే సంవత్సరంలో వర్షాకాలం సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. ఆ సీజన్‌లో దొరికిన వాటిని కోసం ఏంటంటే ఎక్కువ మంది పుట్ల కోసం ఎతుకుతూ ఉంటారు. ఇలా దొరికినవి ఇంటికి తీసుకొచ్చి చక్కగా కడిగేసి కర్రీ వండుతారు. వీటిని ఏంటంటే చికెన్, మటన్ రేంజ్‌లో ఉంటుంది ఈ కర్రీ అయితే. చాలా మంది ఈట్లికి చాలా మంది ఈ కర్రీస్ ఎక్కువ ఇష్టపడతారు. ఫేమస్ అన్నమాట. కానీ అన్నిట్లికన్నా టాస్క్ ఏంటంటే దీని క్లీనింగే. అబ్బో! చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిన ప్రాసెసే. కానీ కొంచెం మంది కొత్త కొత్తగా ఇప్పుడిప్పుడే ఈ పుట్టగొడుగులు తెలియని వాళ్ళ కోసం అయితే మాత్రం మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి చెప్పగలను నేనైతే. ఏముంది ఈ పుట్టగొడుగులను తీసుకురావడం, చక్కగా ఒక పెద్ద గిన్నె ఎడల్పు గిన్నెలో వేసుకొని పుట్టగొడుగులన్నిటిని కూడా అందులో పెట్టాలి. వాటర్‌తో మొత్తం అన్నిటిని కూడా తడిచేలా మొత్తం అన్నీ మునిగేలాగా వాటర్ మొత్తం నింపాలి. దాని తర్వాత ఒక్కొక్క పుట్టగొడుగుని తీసుకొని వెయ్యాలి. ఇవేంటి అంటే ఇవి నిన్న తీసుకొచ్చిన పుట్టగొడుగులు. అవి ఇవి కూడా కలిపి క్లీనింగ్ చేసేద్దాం కదా అనేసి తీస్తున్నానన్నమాట. చూసారు కదా! అలా నానబెట్టిన తర్వాత మట్టి శుభ్రం పోతుంది. ఒక్కొక్క దాన్ని తీసుకొని క్లీనింగ్ ఇలా చేయాలి. మట్టి మొత్తం పోయేలా పోమాలన్నమాట. ఒక్కొక్క పుట్టగొడుగుని తీసుకొని క్లీన్ చేసేసి వేరేగా ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. అలా ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ ఉంటుంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ టేస్ట్ బాగున్నప్పుడు కష్టమైన ఇష్టంగా భరించాలి కదా! తప్పదు. అందుకనేసి మొత్తం ఒక్కొక్క దాన్ని కూడా అలా క్లీన్ చేయాలి. పుట్టమట్టి కాబట్టి మట్టంతా చూసారా ఎర్రగా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి మొత్తం తెల్లగా వచ్చేలాగా బాగా వాటర్‌తో శుభ్రంగా కడగాలి. అలా కడుగుతూ ఉన్నామంటే మొత్తం గడుగులన్నీ కూడా తెల్లగా వస్తాయి. చూసారా నేను ఎన్ని క్లీనింగ్ చేశానో? ఇవన్నీ ఎంత క్లీన్‌గా మల్లె పువ్వుల్లాగా ఎంత తెల్లగా అందంగా ఉన్నాయో చూసారు కదా! ఇవన్నీ ఇప్పుడైతే నేను కర్రీ వండను. రేపైతే వండుతాను. ఇప్పుడేంటి అంటే మార్నింగ్ పాపకి క్యారేజీ పెట్టాలి కాబట్టి ముందుగుంట నైటే నేను ఇలాగ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. చూసారు కదా! ఇవన్నీ కూడా నేను కట్ చేసేసాను. గొడుగులన్నీ కూడా. ఇలా చివర్లు ఉంటాయి కదా! ఏమంటారు గొడుగులు. ఈ గొడుగులన్నిటిని కూడా మనం పీసెస్ కింద కట్ చేసుకున్నామనుకో అవైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ కర్రీ ప్రాసెస్ కూడా ఏంటి అంటే మనం చికెన్, మటన్ ఎలా వండుతాం ఆ రేంజ్‌లోనే వండాలి. ఇది కూడా మసాలా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు మసాలా కూడా వేసుకొని వండుకుంటారు. అంటే అందరూ ఏస్తారు. కాకపోతే ఎక్కువ మసాలా ఏసుకునే వాళ్ళు కూడా వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టు ఏసుకోవాలి. నేనైతే ఇయాల మార్నింగ్ మా పాపకి వండుతాం కదా అనేసి హడావుడిగా అయితే ఈ వీడియో తీశాను. అందుకనేసి ఫస్ట్ అయితే మాత్రం ఆయిలేసి కర్రీ అయితే వండేస్తున్నాను. మనం చికెన్ ముక్కలు ఎలా ఏస్తామో ఆ ప్లేస్‌లో మనం పుట్టగొడుగులేసుకోవాలి. అంతే ప్రాసెస్ అయితే మాత్రం. చూసారు కదా! కాకపోతే దీనికి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. ఎందుకు అంటే ఈ గొడుగుల్లో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో, వాటర్ తక్కువ వేసుకోవాలి. గ్యాస్ దగ్గర మనం ఎక్కువగా అందుబాటులో ఉండాలి. ఎందుకు అంటే అడుగొట్టేస్తది ఇది. ఎందుకు అంటే స్లోగా పెట్టుకోవాలి. స్లిమ్‌లో పెట్టుకోవాలి మంటైతే. ఎక్కువ మంట ఉన్నా కానీ కొక్కులేంటి అంటే అడుగున మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్‌నైతే మసాలా ఏసేసుకొని తీసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ కర్రీ చేశాను. మార్నింగ్ కర్రీ అయిపోయింది. వీడియో అయితే నేను మధ్యాహ్నం తీస్తున్నాను. మన కోసం తెలిసిందే కదా! మీరైతే అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్. చూసారు కదా! కర్రీ అయితే ఫైనల్‌గా ఎలా వచ్చేసింది. మా పిల్లలకి కొంచెం కారం తక్కువ వెయ్యాలి. అందుకు వాళ్ళకిష్టం అనేసి వాళ్ళకి నచ్చినట్టుగా వండాను కర్రీ. మసాలా, కారం ఎక్కువేసుకొని తింటే చికెన్, మటన్ రేంజ్‌లో ఫీల్ అవ్వచ్చు. ఫైనల్‌గా కర్రీ రెడీ అయిపోయింది కదా! చూసేయండి. అలాగే మీకు ఇష్టం ఉంటే తినేయండి. నేనైతే ఏం ఫీల్ అవ్వను. సరే ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.